హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు అండి. దీనికోసం 1 కప్పు కందిపప్పు, అందులో హాఫ్ కప్పు శనగపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత పప్పు ఉడకడానికి ఎంతైతే వాటర్ సరిపోతాయో అన్ని వాటర్ వేసేసుకొని 1 స్పూన్ ఆయిల్, పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టి మెత్తగా ఉడికే వరకు ఒక 6 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా పప్పు మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి పప్పు గుత్తితో రుబ్బుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీరా, మీడియం సైజ్ ఆనియన్ వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక 2, పావు టీ స్పూన్ పసుపు వేసి ఇంకొక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, మెంతాకు వేసి మెంతాకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారపొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఇంకొక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న పప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు